స్వార్థపూరిత రాజకీయాల కోసమే మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 16 మంది కార్పొరేటర్లు మనసు మార్చుకుని తిరిగి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మేయర్ చేసిన అవినీతి అక్రమాలు బయటపెడితే విచారణ జరిపి చర్యలు తీసుకునేవాడినేనని అన్నారు. తమ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్న కార్పొరేటర్లపై కేసీఆర్, కేటీఆర్ కు క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేస్తామని ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 12వ తేదీన మేయర్పై 16 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. అయోధ్యను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకోవడం సరికాదని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రౌండ్లో లేరని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ సొంత చెల్లిని సర్దుబాటు చేసుకోలేకపోయారని విమర్శించారు. షర్మిల రాకతో కాంగ్రెస్ బలం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 130 అసెంబ్లీ స్థానాలకు 20 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై తొలి సంతకం, మహిళలకు ఉచిత బస్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని చింతామోహన్ స్పష్టం చేశారు. ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది. నేను తుఫాన్ అని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఏదో చాలా మంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20% ఉన్నారు. వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు. మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు. కాంగ్రెస్ కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి, మంచి నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను. ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయవయ్యా, మీ వాళ్ళు కోరుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు. 15 సంవత్సరాల నాడు పార్టీని కాంగ్రెస్ లో కలిపావు. ఈరోజు మంచి అవకాశం, సదవకాశం ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను. బాల్ని ఆయన తంతెత్తానని పక్కకు పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను, తప్పు అని చెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, ఇది వాస్తవం. 1,00,000 మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. 3,000 మంది వచ్చారు. ఆయన 1 గంట 15 నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావు లాగా ఇవ్వలేకపోతున్నాడు. మరి ఆయనకు గ్రౌండ్లో లేదు, నేను చెప్తున్నాను, ఇది వాస్తవం. ఆయన ఊరికి కొడుతున్నాడు బురిడీలు అట్టు ఇట్టు, ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం, అయోధ్యకు పోవడం, కానీ వాస్తవానికి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకు లేడు? 14 సంవత్సరాల్లో ఆయన చేసింది 0. ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నేను అడుగుతున్నాను ఆయన్ని. విశాఖపట్నానికి ఏం చేశాడు? ఏదో చిన్న ఏదో చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యాడు. సొంత చెల్లెల్ని సర్దుబాటు చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి